ఈ జరిగిన పరిస్థితి ఎందులో మనకు కనిపిస్తోంది? ఎందులో కనిపిస్తోందంటే మనుధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. మనుధర్మశాస్త్రంలో రాసినట్లుగా బ్రాహ్మణీ సముఖమాశీష బాహురాజన్యకృత తదూర్వస్య వైశ్యాం పాదాంగు శూద్ర అజాయతే అని రాశారు. ఇది మంత్రపుష్పంలో కూడా పెట్టారు. మనం పూజా విధానంలో కూర్చొని పూజలు చేస్తుంటే తప్పకుండా ఈ మంత్రం వస్తుంది. ఇది సిస్టమ్. మనుధర్మశాస్త్రంలో ఇంకా ఏం చేశారంటే, అంటే అప్పటి వరకు హెబ్జాబుడ్గా ఈ శాస్త్రం కూడా క్రీస్తు శకము 2-3 శతాబ్దాలప్పుడు, క్రీస్తు పూర్వం నుంచి మొదలుపెట్టి క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాల వరకు వ్రాయబడింది. ఇది స్థిరీకరింపబడింది. ఇందులో ఏం చేశారు? బ్రాహ్మణులు ఎలా ఉండాలి, క్షత్రియులు ఏం చేయాలి, వయస్సులు ఏం చేయాలి, వీళ్ళంతా అగ్రవర్ణం వారు. శూద్రులు వీళ్ళందరికీ సేవ చేయాలి. అంటే మేధో సంపత్తితో కూడింది బ్రాహ్మణులు. మరి దేశాన్ని కాపాడి ప్రజలను కాపాడవలసిన వాళ్ళు క్షత్రియులు. మరి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి సంఘాన్ని పోషించవలసిన వాళ్ళు. వీళ్ళకందరికీ ఈ 3 వర్ణాలకి సేవ చేయాల్సిన వాళ్ళు శూద్రులు అని ఇట్లా కేటగరైజ్ చేసి శూద్రులకి చాలా తక్కువ స్థాయి ఇచ్చారు. స్థాయి ఇచ్చి వాళ్ళ హక్కులు చాలా పరిమితం. మరి వాళ్ళు ఆస్తిపాస్తులు పెట్టుకోవడానికి వీల్లేదు, వైభవంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు బ్రాహ్మణుల్ని కనుక దూషిస్తే పెదవులు కోసేయాలి. ఇంకా అతినీచమైనటువంటి వాళ్ళ నేరాలకి చాలా కఠినమైన శిక్షలు. బ్రాహ్మణుడికి వేసే శిక్ష వేరు, వాళ్ళకి వేసే శిక్ష వేరు, వాళ్ళకి వేసే వడ్డీ వేరు, వాళ్ళ సంపద పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి సంఘాన్ని దూరంగా పెట్టి ఈ రకమైనటువంటి సంస్కృతి ఈ హిందూ మతంలో ఈ క్రీస్తు శకము 2, 3, 4 శతాబ్దాల కాలంలో వేళ్ళూనికిపోయింది.